ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. పరమాత్మ అంటున్నారు, అందరూ కూడా అదృష్టవంతులే అంటున్నారు. పరమాత్మ ఏం చెప్తున్నారంటే అందరూ అదృష్టవంతులే. మనసుని విశ్రాంతిగా మనసుని విశ్రాంతిగా చేసుకుంటున్నారు కదా. మనసు ఎప్పుడైతే విశ్రాంతిగా అవుతుందో తను కూడా విశ్రాంతిగానే ఉంటుంది అని అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏమి చెప్తారా మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? అందరూ అదృష్టవంతులే, విశేషమైన సంతోషాన్ని జరుపుకోవడానికే వచ్చారు. అందరికీ సంతోషం లభించిందా? అందరూ విశ్రాంతిగా ఉన్నారు కదా. మనసు విశ్రాంతిగా ఉంటే తనువుకి కూడా విశ్రాంతి లభిస్తుంది. స్థానాన్ని ఎంత పెంచినా కానీ అది తక్కువ అవ్వాల్సిందే. ఇది నిర్ణయించబడి ఉన్నది. దానిని ఏం చేస్తారు? మంచి రిహార్సల్ జరుగుతున్నాయి. ఎక్కడ ఎలా కూర్చోబెడితే అలా కూర్చుంటాం, ఎక్కడ పడుకోబెడితే అక్కడ పడుకుంటాం అనే ప్రతిజ్ఞ యొక్క రిహార్సలు జరుగుతున్నాయి. పట్టపై పడుకోవడం బాగుందా? పట్టరాజుగా అయిపోయారు కదా. శాస్త్రాలు కూడా పట్టపరాజుగా మహిమ చాలా గొప్పగా ఉన్నది. మీరైతే చాలా సహజంగా అయిపోయారు. ఏదైనా కష్టం ఉన్నదా ఏంట అడుగుతున్నారు బాబా. బాబా మరియు నిమిత్తాత్మలు ఇదే ఆలోచిస్తున్నారు, అందరూ విశ్రాంతిగా ఉండాలి అని. కానీ ఇంత ఎక్కువ సంఖ్యలో కూడా విశ్రాంతిగా ఉంటున్నారంటే సంతోషకరమైన విషయమే. ఎక్కడ ఉన్నా కానీ అక్కడ సంతోషంగా ఉన్నారు కదా, ఏ కష్టం లేదు. మరి కొంతమందిని పిలవమంటారా? ఎవరు రావాలనుకుంటున్నారో వాళ్ళంతా వచ్చేయండి అని సూచన వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? అఖండ తపస్సు చేయాల్సి వస్తుంది. సంతోషం యొక్క భోజనం తినాలి, మరి అఖండ యోగం చేయాలి. అప్పుడు అందరూ రావచ్చు కదా. చేస్తారా? అలసిపోరు కదా, ఆకలి అనిపించదా? 7 రోజులు తినకుండా ఉంటారా? 7 రోజులు భోజనం ఉండదు. బాబ్దాదా ఇలాగే హఠంగా ఉంచాలి అని అనుకోవడం లేదు. సహజయోగులు కదా మీరు. పరమాత్మ మిలనం యొక్క భాగ్యం తక్కువైనది కాదు. పరమాత్మ కలయిక యొక్క శ్రేష్ఠ భాగ్యం కోట్ల కొద్ది మంది ఆత్మలకే లభిస్తుంది. మంచిది, మీకైతే లభించింది కదా. భక్తులు జడ చిత్రాలతో కలుసుకుంటారు, భక్తులైతే జడ చిత్రాలతో కలుసుకుంటారు. మీకైతే నేను డైరెక్ట్గా లభించాను. కానీ ఇక్కడ చైతన్యంలో తండ్రి పిల్లలు తెలుసుకుంటున్నారు, మరి ఆత్మక సంభాషణ కూడా చేస్తున్నారు. అయితే ఈ భాగ్యం తక్కువైనదైనా కానీ మీరు అందరూ అదృష్టవంతులు. సమయం యొక్క వేగం మారిపోతూ ఉంది. ఇప్పుడైతే విశ్రాంతిగా కూర్చొని వింటున్నారు. ఇంకా ముందుకు వెళ్ళే కొలది వృద్ధి అవుతూ అప్పుడు ఇది కూడా మారిపోతుంది కదా. అందువలన మీరు అందరూ కూడా అదృష్టవంతులు. బాగా ఆలస్యం యొక్క సమయంలో రాలేదు, కొంచెం ఆలస్యం యొక్క సమయానికి వచ్చేసారు. అందరూ సంతోషమే కదా. అందరికంటే ఎక్కువ సంతోషం ఎవరికి ఉంది? మంచిది. ఎవరికైనా తక్కువ సంతోషం ఉందా? తక్కువ సంతోషం ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి అని అంటున్నారు పరమాత్మ. అందరికీ ఉంది కదా. నలువైపులు ఉన్న సర్వశ్రేష్ఠ భాగ్య విధాత యొక్క భాగ్యవాన ఆత్మలకు సదా జగజ్జిత్ యొక్క నిశ్చయం మరియు నశలు ఉండేవారికి సదా ప్రతి గుణం మరి శక్తి జ్ఞానం యొక్క అనుభవి ఆత్మలకు సదా బాబాని తోడు ఉంచుకొని కంబైన్డ్ స్వరూప ఆత్మలకు సదా శ్రేష్ఠ భాగ్య రేఖను సహజంగా శ్రేష్టంగా తయారు చేసుకునే ఆత్మలకు అతి సమీపం మరియు శ్రేష్ఠ ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. అనుభవ స్వరూపులుగా ఎలా అవ్వాలనేది బాబా ఈ మురళిలో మనకి తెలియజేశారన్నమాట. దాన్ని బట్టి మనం ఎంత అనుభవ స్వరూపంగా అయ్యామని చెక్ చేసుకుని ఇంకా తీవ్రం చేసుకోవాలి.